హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ చేసుకుంటున్నాము. సో హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ కేఎఫ్సి చికెన్. సో దానికోసం మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం అలాగే ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో ఆ బ్యాటర్లో సరిగ్గా కోట్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే 15 నిమిషాల్లో సో మనకి వేడి వేడి అండ్ టేస్టీ కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. ఇంట్లోనే తక్కువ ఖర్చులో మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. సో ఇది టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది, ఎందుకంటే హోమ్ మేడ్ కాబట్టి. సో ఇలా ఒక 15 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే వేడివేడి కేఎఫ్సి చికెన్, క్రిస్పీ చికెన్ రెడీ అవుతుంది. సో దీన్ని కొంచెం మనం హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెడితే చికెన్ కూడా పూర్తిగా ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ లోపల జ్యూసీగా అండ్ టెక్స్చర్ క్రిస్పీగా ఉంటుంది. సో మనం ఈ బ్యాటర్ కోసం ఆటా కానీ మైదా కానీ తీసుకోవచ్చు. అందులో సీజనింగ్ కోసం మిర్చి పౌడర్, సాల్ట్, పెప్పర్ అండ్ కసూరి మేతి యాడ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చెప్తుంది, సో ఇది మనకు ఇదే చికెన్ రెస్టారెంట్లో తీసుకుంటే అరౌండ్ 1000-1200లో మనకి ఈ క్వాంటిటీ వస్తుంది. సో అదే మనం ఇంట్లో చేసుకుంటే కేవలం 200-300లో మనం కంప్లీట్గా చికెన్ రెడీ అయిపోతుంది. అండ్ మనకు నచ్చినట్టుగా చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది కాబట్టి ఇది చేసుకొని హోమ్ మేడ్ ప్రిఫర్ చేయడం బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఎందుకంటే రెస్టారెంట్లో మనకు అంత స్పైసీగా దొరకకపోవచ్చు. సో మనకు స్పైసీ మనకు నచ్చినట్టుగా చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఫైనల్గా మన చికెన్ రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం మనం గ్రీన్ చిల్లీ, కరివేపాకు గార్నిష్ కోసం చేసుకుంటే బాగుంటుంది.